ఆగండి. మీ జీవితంలో ఎంత ప్రార్థించినా కూడా కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయని అనిపిస్తుందా? అయితే దేవుడు నా ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దేవుడు మీకు గొప్ప సమాధానాన్ని దయచేస్తాడు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ వాక్యం వినబోతున్న ప్రతి ఒక్కరిని మీరు తాకండి ప్రభువా ఈ క్షణమే. ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి సమాధానాన్ని దయచేసి కేవలం నీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. మొదటిగా మనం ఒకటి గుర్తుంచుకోవాలి. దేవుడు ఎప్పుడూ కూడా ఆలస్యం చేయడు అని. కానీ మనకేంటంటే ఏదైనా ప్రార్థించిన వెంటనే జవాబు రావాలని, కార్యం జరిగిపోవాలి అని, అడిగిన వెంటనే వచ్చేయాలని అనుకుంటుంటాం. ఒకవేళ ప్రార్థనకి జవాబు రాకపోయినా, మనం అనుకున్నది జరగకపోయినా, ఇక దేవుడు నా మాట వినలేదు అని బాధపడిపోతూ ఉంటాం. లేదా ఒక విషయం గురించి ఒకరోజు ప్రార్థన చేస్తాం, లేదంటే ఒక వారం, ఒక నెలలో ప్రార్థించి దానికి జవాబు పొందుకోలేకపోతే ఇంకా చూసారా, వాళ్ళ విశ్వాసం అయితే పూర్తిగా తగ్గిపోతుంది. కొంతమందికి చర్చికి వెళ్ళడం కూడా ఆపేస్తూ ఉంటారు, ప్రేయర్ చేయడం మానేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆ బాధలో వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదండి. ఆ కోపంలో దేవుణ్ణి నిందించేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక దాని గురించి బాగా ప్రార్థించినా కూడా జవాబు ఒకవేళ ఆలస్యం అయితే తొందరపడొద్దు. దాని వెనుక అదేనండి, ఆ ఆలస్యం వెనుక ఏదైనా కారణం ఉండి దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో అని ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ అది నీకు ఆశీర్వాదం కాకుండా దానివల్ల ఏమైనా సమస్య ఉండొచ్చేమో అని దేవుడు ఆలోచిస్తూ ఉండొచ్చు కదా. లేదంటే అది నీకు ఇచ్చిన దాన్ని నువ్వు సరిగ్గా నిర్వర్తించలేమో అని దానికోసం నిన్ను సిద్ధం చేస్తూ ఉండొచ్చు కదా. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండొచ్చు. దానిలో ఒక శాలరీ 20,000 అయి ఉండొచ్చు. ఏదో ఒక కారణం వల్ల అది మీకు రాకపోతే దానికోసం మీరేమో జాబ్ లేదని కానీ, మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల మీ తల్లిదండ్రులు మిమ్మల్ని రోజు అడుగుతూ ఉండడం వల్ల ఆ జాబ్ నాకు రాలేదెందుకు ప్రభువా, ఎందుకు నాకు ఇవ్వలేదు అని దేవుణ్ణి పదే పదే అడుగుతూ మీ మాటలతో బాధ పెడుతూ కూడా ఉండుండొచ్చు. కానీ మరో 2 రోజుల్లో మీరు మరొక ఇంటర్వ్యూకి వెళ్ళారు. దానికంటే మంచి శాలరీ, మంచి పొజిషన్, చాలా కంఫర్ట్‌గా, ఎలాంటి ప్రెషర్ లేని జాబ్ వస్తే దేవుని స్తుతిస్తారా లేదా? చాలా సంతోషిస్తారు కూడా కదా. కాబట్టి అందుకే దేవుడు ఫస్ట్ జాబ్‌ను దేవుడు మీకు ఇవ్వంది. లేదంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసం చాలా నెలలుగా, సంవత్సరాలుగా ట్రై చేస్తూ విసిగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. లాస్ట్ అటెంప్ట్‌లో గవర్నమెంట్ జాబులు పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. కానీ ఆ నిరీక్షణ సమయంలో వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో, ఇంట్లో వాళ్ళతో ఎన్ని మాటలు పడి ఉంటారో, నువ్వు ఇక వేస్ట్, నీకు జాబ్ రాదు, ఏం రాదు, కూర్చొని ఇంకెన్ని రోజులు తింటావు, వెళ్ళి వేరే జాబ్ చూసుకోవచ్చు కదా, ఇంక నిన్ను పోషించడం మా వల్ల కాదు అని ఇలా ఎన్ని మాటలో, ఎన్ని అవమానాలో కదా. ఇలాంటి బాధలు భరించి కూడా ఎంతో కష్టపడి చదివి దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థించుండుంటారు. ఈ టైంలో దేవుడు వాళ్ళని సిద్ధపరుస్తూ ఉండే టైం అండి అది. ఆ జాబ్ సంపాదించిన వాళ్ళని ఒకసారి అడిగి చూడండి, వాళ్ళకి ఆ టైంలో దేవుడు ఎన్ని నేర్పించి ఉండుంటాడో. కాబట్టి దేవుడు ఆలస్యం చేయడు, దానికోసం మనల్ని సిద్ధం చేస్తాడండి. ఎందుకంటే మనం దానికి అర్హులం అవ్వాలి కదా. ఒక్కసారి యోసేపుని గుర్తు తెచ్చుకోండి. యోసేపు వెంటనే ప్రధాని అయ్యాడా? లేదు కదా. దాన్ని పొందడం కోసం మొదటగా అతను అమ్మివేయబడ్డాడు, బానిసగా బ్రతికాడు, ఫరో భార్య వల్ల జైలుకి వెళ్ళాడు. ఇలా ఎన్నో కష్టాలు చూశాడండి. అలా అని దేవుణ్ణి దూషించాడా? లేదు కదా. అలాంటి సమయాల్లో కూడా ఎలాంటి తప్పు చేయకుండా చాలా గొప్ప విశ్వాసంతో ఉన్నాడండి. ఎన్నో నేర్చుకున్నాడు. దేవుడు అన్నీ చూసి సరైన సమయంలో, అంటే ఇప్పుడు తనకి ప్రధాని అవ్వగలిగే సామర్థ్యం పొందుకున్నాడు అని, ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోగలడు అని అనిపించిన వెంటనే యోసేపుని ఆశీర్వదించాడు. మనకు కూడా అందుకే ఆలస్యం అవుతుందేమో. ఒకవేళ ఇస్తే మనం దాన్ని నిలబెట్టుకోలేకపోతే వేస్టే కదా. అందుకేనండి, ఆలస్యమైనా కానీ ఏం కాదు, వాగ్దానాలను పట్టుకో, ఎదురు చూడు, విశ్వాసం ఉంచుకో. దేవుడు నీ ఎడల కూడా గొప్ప కార్యం చేస్తాడు. ఒక్కసారి అబ్రహాంని జ్ఞాపకం తెచ్చుకోండి. అతనికి ఫస్ట్ అసలు పిల్లలు లేరు, ముసలివారైపోయారు అబ్రహాం, శారా కూడా. మీకు పిల్లలు పుడతారని దేవుడు మనుషులు వచ్చి చెప్పినప్పుడు శారా నవ్విందండి, నాకు పిల్లలు పుట్టడం ఏంటా అని. ఇక్కడ మనం చూస్తే వాళ్ళకి అసలు ఫస్ట్ నమ్మకమే లేదు. కానీ తర్వాత అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మి 25 సంవత్సరాలు ఎదురు చూశారండి. మనమైతేనా ఒక నెల చూస్తాం, ఒక సంవత్సరం ఎదురు చూస్తామేమో, ఇంకా తర్వాత దాని గురించి మర్చిపోవడమో లేదా దాని మీద ఆశలు వదులుకోవడమో చేస్తాం. కానీ దేవుడు అబ్రహాము శారా విషయాల్లో గొప్ప అద్భుతం చేశాడండి. వారి 100 సంవత్సరాల వయసులో ఇస్సాకునిచ్చాడు. కాబట్టి దేవుడు మాట ఇచ్చాడంటే తప్పక చేస్తాడు, సరైన సమయంలో ఖచ్చితంగా చేస్తాడండి. ప్రార్థన చేసిన వెంటనే జవాబు వచ్చేస్తే విశ్వాసం యొక్క అవసరమే ఉండదు. కానీ వేచి ఉండే సమయం ఉంది చూసారా, అక్కడ మనకి విశ్వాసం అనేది పెరుగుతుంది.
అడిగిన వెంటనే ఇచ్చేస్తే దాని విలువ ఒక్కోసారి మనకు తెలియదు కూడా అండి. కాబట్టి దాని విలువ గురించి కూడా ఒక్కోసారి మన దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. కొంతమంది అడిగింది పొందుకున్నాక కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెప్పడమే మానేస్తారండి, మర్చిపోతారు. మనం మాత్రం అలా ఉండకూడదు. మనం అడిగింది పొందుకున్నాక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది చాలా మంచి విషయం. పొందుకోక ముందు కూడా పొందుకున్నామని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఇంకా మంచిదండి. దాన్నే దేవుని మీద విశ్వాసం ఉంచడం అని అంటారు. దేవుడు అసలు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో అర్థమైందా అండి? అసలు నిజం చెప్పాలంటే దేవుడు ఆలస్యం చేయటం లేదు. దాన్ని మనకు సరైన సమయంలోనే ఇస్తున్నాడు. కానీ మనకు ఆలస్యం అనిపిస్తుంది అంతే. కొన్నిసార్లు ఆ ఆశీర్వాదాన్ని మనం మోయగలగడానికి కావలసినటువంటి వ్యక్తిలాగా మనల్ని సిద్ధం చేస్తున్నాడని మనం తెలుసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, యోసేపుని ఎలా సిద్ధపరిచాడో అలా అన్నమాట. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సరైన సమయంలో తీసుకోవడమే చాలా బెస్ట్ అండి. మన తొందరపాటుతనం వల్ల అది వెంటనే వచ్చేసిందనుకోండి, మన జీవితానికి కానీ మనకు కానీ మంచిది కాకపోతే మనం చాలా రిస్క్లో పడిపోతాం. కాబట్టి కొన్ని అలా వెంటనే రాకపోవడమే చాలా బెస్ట్. దేవుడు ఇది కూడా ఆలోచిస్తాడు. ఎందుకంటే ముందు ముందు ఏం జరుగుతుందో అన్నీ దేవునికి తెలుసు కదా. కాబట్టి ప్రార్థన చేయి, వేచి ఉండు. అదేవిధంగా నువ్వు అడుగుతుంది దేవుని చిత్తమా కాదా అనేది కూడా ఒకసారి పరిశీలన చేసుకో. నీ ప్రతి ప్రార్థన ఆయన వింటున్నాడు. నీ కన్నీళ్ళను ఆయన చూస్తున్నాడండి. ప్రతి కన్నీటి బొట్టు కూడా వృధా కాదు అని చెప్తున్నాడు. ప్రసంగి 3:11 ఒకసారి చూడండి. ప్రతి దాన్ని కూడా దాని కాలమందు అందంగా చేసి ఉన్నాడంట దేవుడు. కాబట్టి నీకేది మంచో, ఏది చెడో, ఏది ఎప్పుడు ఇస్తే నీకు ఉత్తమమో అన్నీ దేవునికి తెలుసండి. కేవలం విశ్వాసం మాత్రం ఉంచు. ప్రస్తుతం మీ జాబ్లో సమస్యలు ఏమైనా ఉండొచ్చు. కొంతమందికి జాబ్ లేకపోయి కూడా ఉండొచ్చు. వ్యాపారాల్లో నష్టాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు. కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు. రోగాలతో హాస్పిటల్లో బెడ్ మీద ఉండొచ్చు. గర్భం లేక బాధపడుతూ ఉండొచ్చు. అన్నీ దేవుడు చూస్తున్నాడండి. దేవుడు మీకు సరైన సమయంలో సరైన విధంగా అన్నీ సమకూరుస్తా అంటున్నాడు. అదేవిధంగా తొందరపాటు పడకుండా ఆయన సమయం కోసం ఎదురు చూడండి. మనం ఇంకా ఏమైనా దేవునికి నచ్చని పనులు చేస్తున్నామేమో అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా. అందుకే ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నాయేమో కదా. కాబట్టి దేవునితో మాట్లాడు, ఆయన ఎంతగానో ప్రేమించు, ఆయన వాక్యానుసారంగా జీవించు, ప్రార్థించు. ఆలస్యమైనా కానీ దేవుని అద్భుతాలను తప్పక చూస్తావు. విశ్వసిస్తే నాతో కలిసి ప్రార్థిస్తారా మరి? ప్రార్థన. మహాపరిశుద్ధుడా, అద్భుతాలు చేయదేవా, ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరితో ఈ సందేశం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. ఆలస్యం ఎందుకు అవుతుందో మా అందరికీ తెలిసేలా చేసినందుకు ధన్యవాదాలు నాయన. ఎవరైతే బాధలో ఉన్నారో, ఎన్నో సమస్యలతో ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతున్నారో ఈ క్షణమే జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వాళ్ళందరికీ విశ్వాసాన్ని దయచేయండి. ఆలస్యం వెనుక గొప్ప అద్భుతం చూడబోతున్నామనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరికి కలిగించండి ప్రభువా. మాకన్నిటిని సాక్ష్యంగా మార్చమని, కేవలం నీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రతిరోజు ఇలాంటి ఆశీర్వాదకరమైన వీడియోలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చూడాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ మెర్సీ విత్ జీసస్ అఫీషియల్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీ అందరికీ గొప్ప ఆశీర్వాదాలు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. విశ్వసిస్తే ఆమెన్ అని టైప్ చేయండి.